నమస్తే నమస్తే యానిమే వీబ్స్ అండ్ మాంగకాయ్స్. ఈరోజు అయితే కైజు నంబర్ 8 సీజన్ 1 ఎపిసోడ్ 5 అయితే తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సారీ చాలా లేట్ అయింది. ఒరే నువ్వు డీటెయిల్స్ ఆపి స్టార్ట్ చేయిబ్బే, నువ్వు వేసుకోరా మ్యూజిక్. సో ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే మన కాఫ్కా వచ్చేసి లీనాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే నన్ను ఎగ్జామ్స్ని పార్టిసిపేట్ చేసేలా నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇచికావాకి వచ్చేసి కాఫ్కా థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇచికావా అనుకుంటాడు, ఇప్పుడు కాఫ్కా కొంచెం రిలయబుల్ అయ్యాడు అంటే నెక్స్ట్ డేనే మనోడు దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తాడు. ఎట్టా అంటే టెస్ట్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనోడు భయపడిపోతూ నర్వస్ ఫీల్ అయిపోతాడు అనమాట. నర్వస్గా ఫీల్ అయ్యేదే ఒక ఎక్స్ట్రా అంటే మనోడు లెటర్ ఓపెన్ చేస్తూ మీనా దగ్గరే వాడు ఫైట్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటాడు అనమాట. కట్ చేస్తే మీనా వచ్చేసి కికోరుకి పోస్టింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు కికోరు బాధపడుతుంది, పాపం కాఫ్కా నాకు హెల్ప్ చేశాడు, వాడు సెలెక్ట్ అవ్వలేదే అని. అప్పుడే మనోడు మాస్టర్ అన్నట్టు చిన్నగా స్లో మోషన్ ఎంట్రీ ఇస్తాడు వెనకాల నుండి, సారీ నేను లేట్ అయ్యా అని. ఇప్పుడు మీనా ఆ ఎగ్జామినీస్ని సెలెక్ట్ చేసేటప్పుడు యాక్చువల్గా అయితే కాఫ్కాని ఫెయిల్ చేసేయాలి, కానీ సోషిరో హోషినా ఉంటాడే, వాడొచ్చేసి వీడు మంచి కామెడీ చేస్తున్నాడు, వీడిని సెలెక్ట్ చేద్దాము అంటే వాడిని తిడతారు దానికోసం, అయినా కానీ వీడే సెలెక్ట్ చేపిస్తాడు. అప్పుడు మీనా కాఫ్కాకి చెప్తుంది, నువ్వు అసలు దీన్ని అటెండ్ కాకూడదు, నువ్వు కెడెట్వి అని చెప్తుంది అనమాట. అప్పుడు పక్కన ఉండే వాళ్ళు వీడు పాస్ అయ్యాడా అని చెప్పి కూడా సర్ప్రైజ్ వస్తారు. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ మోటివేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట మీనా. కైజుస్ అనేవి చాలా డేంజరస్, లైఫ్ ఈజ్ ఎ రేస్, రన్ 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 అని చెప్పి మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత మీనా అయితే అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటుంది, కైజుస్ అనేవి చాలా డేంజరస్, మీ పవర్ చూపించాలి, లైఫ్ ఈజ్ ఎ రేస్, రన్ 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 అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటే కాఫ్కా హీరోలాగా ఫస్ట్ నేమ్తో పిలిచి నేను నీకు హెల్ప్ చేస్తా అంటే అప్పుడు సోషిరో వచ్చేసి కింద పడి దొర్లుకుంటా నవ్వుతాడు. ఇప్పుడు నవ్వేటప్పుడు ఒకటి గమనిస్తాడనమాట. మీనా వచ్చేసి చిన్న స్మైల్ లాంటిది ఇస్తుంది, అది చూసి మనోడైతే షాక్ అయిపోతాడు. ఎవరు? సోషిరో. అప్పుడు ఓకోనోగి వచ్చేసి సోషిరో దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు కాఫ్కాని సెలెక్ట్ చేసి ఒప్పించి పని చేసావురా అని చెప్పి అంటాడనమాట. వాళ్ళు సెలెక్ట్ అయ్యి 2 months అయితే అయిపోతుంది. అప్పుడు మన కాఫ్కా వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇచికావా ఏం చేస్తాడు అంటే షూటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. తను వచ్చేసి సర్ప్రైజ్ అయిపోతాడు. ఎందుకు అంటే 18 powers పవర్ అవుట్పుట్ 18% అయితే రిలీజ్ చేస్తాడు. ఇహారు చాలా కాంపిటేటివ్, వాడైతే నువ్వేందిరా నేను రిలీజ్ చేస్తా అని చెప్పి 20% పవర్ రిలీజ్ చేస్తాడు. ఒరే పిల్లకాయలారా పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్పి కికోర్ ఎంట్రీ ఇచ్చి 55% రిలీజ్ చేస్తుంది పవర్. అందరి పవర్ లెవెల్ ఒక పక్క అయితే మన కాఫ్కా పవర్ లెవెల్ ఇంకో పక్క 0% to 1% వెళ్తుంది. ఈ ప్రాక్టీస్ అంతా పక్కన పెడితే ఈవినింగ్ వాళ్ళు చిల్ అవుతూ ఉంటారనమాట. ఎక్కడ అంటే జకూజీలో. అక్కడ వచ్చేసి మన కాఫ్కా చెప్తాడు, నేను మీనా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని. అది విన్న తర్వాత వాళ్ళైతే షాక్ అయిపోతారు. అట్లా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళందరూ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో మెన్స్ జకూజీ దగ్గర ఇచికావా వాళ్ళు తప్ప అందరూ బయట నేల మీదే ఉంటారు. అప్పుడు కాఫ్కా వచ్చేసి బయటికి వస్తాడనమాట. అప్పుడు కాఫ్కాని సోషిరో చూస్తాడు. సోషిరో చూసి నువ్వు కాఫ్కా మీనా గురించి మాట్లాడడం అంతా వింటున్నాడు అని చెప్పి సోషిరో చెప్తాడనమాట. అప్పుడు కాఫ్కా ఏం చెప్తాడు అంటే నేను ఎప్పటికైనా సరే మీనాతో పాటు ఫైట్ చేస్తాను అని చెప్పి చెప్తాడు. అప్పుడే ఒక కైజు బ్రేక్అవుట్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అయితే ఏంటి అంటే ఇదే మీ ఫస్ట్ మిషన్, వెళ్ళండి అని చెప్పి చెప్తాడు. ఎవరు? సోషిరో. ఇప్పుడు ఆ కొత్తగా అపాయింట్ అయిన మెంబర్స్ అందరినీ ఒక బస్సులో తీసుకెళ్తూ ఉంటారనమాట. ఎందుకు? కైజుని ఫైట్ చేయించడానికి. సోషిరో అయితే వాళ్ళ డ్యూటీని గుర్తు చేస్తాడు. సో ఇక్కడితో అయితే కైజు నంబర్ 8 సీజన్ 1 ఎపిసోడ్ 5 అయితే అయిపోయింది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పాత వాళ్ళు రిపోర్టు అన్సబ్స్క్రైబ్ తప్ప ఇంకేమైనా చేయండి. సో నేను చివరికి చెప్పొచ్చేది ఏంటంటే, రే బాబు ఎడిటర్ కట్ చేయమ్మా, పనులున్నాయి.